ఆస్ట్రేలియాలో నాకు పాన్ దొరికింది. అయితే ఈ పాన్ వెనుక పెద్ద కథనే ఉన్నదనమాట. నార్మల్‌గా ఇండియాలో అయితే ఏ మూలకు పోయినా మనకు సూపర్‌గా పాన్లు దొరుకుతాయి. కానీ ఇక్కడ మాత్రం దొరకవు. ఇది చూసిండ్రా ఈ బాక్స్‌లో ఇట్లా పాన్ ఉంది. అంటే ఇక్కడ ఎక్కడ దొరుకుతాయి అంటే ఆల్మోస్ట్ కొన్ని ఇండియన్ స్టోర్స్‌లో మనకు ఇవి పెడతారనమాట. స్టోర్స్ కాదు సారీ ఇండియన్ రెస్టారెంట్స్‌లో ఇవి పెడతారు. అండ్ చూసిండ్రా ఆకైతే వల్లిపోయి వక్కిపోయి ఉన్నది. ఇది ఒక్కటే ఇట్లున్నది మిగతాయి ఫ్రెష్ ఉంటాయా అంటే కాదు. ఎప్పుడు చూసినా కూడా ఈ ఆకు మాత్రం వల్లిపోయే వస్తది. మరి ఇండియా నుంచి తెప్పిస్తారో ఏమో నాకు అర్థం కాదు. ఇక్కడ కూడా దొరుకుతాయి కదా పాన్ చెట్లు బీటిల్ లీవ్స్ అని చాలా మంది పెడతారు. మరి ఫ్రెష్గా చేయొచ్చు కానీ ఏమో మ్యాటర్ అయితే మనకు తెలియదు. కానీ మొత్తానికి అట్లా సరే టేస్ట్ చూద్దాం రండి. సో టేస్ట్ అయితే బాగానే ఉంది కానీ ఆకు వాలిపోయినట్టు మాత్రం నిజంగా తెలుస్తుంది. ఎందుకంటే మనకు ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది కదా ఇట్లా కొంచెం ఎండిపోయినట్టు ఉంటే అది మాత్రం తెలుస్తుంది. కానీ లోపల ఫీలింగ్ అయితే బాగానే ఉంది. ఇది $5 అని చెప్పిన కదా అంటే ఆల్మోస్ట్ $280 అనమాట. అంతకైతే వర్త్ అసలు కానే కాదు. $10 పెడితే మంచి మంచి ఐటమ్స్ వస్తాయి. సో $5కి పాన్ అంటే వర్త్ కాదు. కానీ అప్పుడప్పుడు తినబుద్ధి అయితే కాబట్టి ఏం చేస్తాం తెచ్చుకుంటాం.